హాయ్ అండి. మనం ఈరోజు కన్స్ట్రక్టర్స్ కోసం చూద్దాం. కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ సిమిలర్ టు మెథడ్. సో మనం మెథడ్ లాగే ఉంటుంది. లైక్ మెథడ్లో ఎలా అయితే మనం కొన్ని స్టేట్మెంట్స్ రాసి కోడ్ రాస్తామో సేమ్ కన్స్ట్రక్టర్లో కూడా మనం అలా రాయొచ్చు. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే మెథడ్కి ఏం రాస్తాం మనం, లైక్ వాయిడ్ ఎడిషన్, వాయిడ్ సబ్స్ట్రాక్షన్, వాయిడ్ ఎంప్లాయ్, ఇలా ఏదో ఒకటి రాస్తాం కదా. సో బట్ కన్స్ట్రక్టర్కి ఏంటి అంటే క్లాస్ నేమ్ మనం ఏదైతే ఇచ్చామో ఆ క్లాస్ నేమ్నే మనం మెథడ్ నేమ్గా రాస్తాం. ఇక్కడ చూడండి, క్లాస్ నేమ్ ఏంటి, మెయిన్. ఇక్కడ నేను మెథడ్ నేమ్ కూడా ఏం రాశాను, మెయిన్. సో ఈ మెథడ్ నేము క్లాస్ నేము సేమ్ అవుతే అప్పుడు దానిని మనం కన్స్ట్రక్టర్ అని పిలుస్తాం. సో కన్స్ట్రక్టర్ ఈజ్ కాల్డ్ వెన్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ ఈజ్ క్రియేటెడ్. మన కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది, మనం ఎప్పుడైతే క్లాస్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తామో. ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ మనం క్రియేట్ చేసాం చూడండి, మెయిన్ మై కార్. మై కార్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెయిన్ క్లాస్. సో క్లాస్కి మనం ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి కన్స్ట్రక్టర్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో at the time of calling constructor memory for the object is allocated. సో మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి మెమరీ అలొకేట్ అవ్వాలి కదా. అది ఎప్పుడు అలొకేట్ అవుతుంది, ఎప్పుడైతే మనకి కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందో అప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది అన్నమాట. అందుకని మనం ఏమంటాము అంటే కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ ఎ మెథడ్. అంటే మెథడ్ లాగే బట్ ఇట్ ఈజ్ ఎ స్పెషల్ టైప్. సో ఎందుకు యూజ్ చేస్తాం, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇనీషియలైజ్ ద ఆబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి, ప్రోగ్రాంలో ఆబ్జెక్ట్స్ని ఇనీషియలైజ్ చేసిన అంటే వాల్యూస్ ఇచ్చాం మనం. సో ఇయర్కి ఒక వాల్యూ, నేమ్కి ఒక వాల్యూ. సో ఇలా వాల్యూస్ని ఇనీషియలైజ్ చేయడానికి మనం కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం. సో ఎవ్రీ టైమ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ యూజింగ్ ద న్యూ కీవర్డ్ అట్లీస్ట్ వన్ కన్స్ట్రక్టర్ ఈజ్ కాల్డ్. అంటే మనకి ఇలా న్యూ కీవర్డ్ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం కన్స్ట్రక్టర్ ఇవ్వకపోయినా కూడా క్రియేట్ అవుతుంది. సో దానిని ఏమంటామంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని చెప్తాం. ఓకేనా. సో మనం కన్స్ట్రక్ట్ క్రియేట్ చేసినా క్రియేట్ చేయకపోయినా మనకి ఆటోమేటిక్గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ అయిపోతుంది. దానిని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాకుండా మనం ఇంకా 2 టైప్స్ ఆఫ్, అంటే ఇవి రెండు ఏంటి అంటే మనం ఎక్స్ప్లిసిట్గా రాయాలి కన్స్ట్రక్టర్ని. సో అలాంటి వాటిలో 2 టైప్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ వన్ నో ఆర్గ్యుమెంట్స్ పారామీటరైజ్డ్. నో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ నేను చూడండి కన్స్ట్రక్టర్ రాశాను కదా, ఈ కన్స్ట్రక్టర్లో 2 ఆర్గ్యుమెంట్స్ పంపించాను, ఇయరు నేము. సో ఇలా ఇయరు నేము ఇలా ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పంపించకుండా జస్ట్ మెయిన్ అని రాసి ఇలా బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేసి ఉంచేస్తే, సపోజ్ ఇదిగోండి మెయిన్, ఇట్లా పబ్లిక్ మెయిన్ ఇలా రాసి ఉంచేసాం అనుకోండి, దీనిని ఏమంటాము అంటే నో పారామీటర్స్ కన్స్ట్రక్టర్. అంటే పారామీటర్స్ ఏమీ ఇందులో లేవు. అదే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఇలా మనం పారామీటర్స్ పంపిస్తాం, దీంట్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అంటాం. ఓకే, ఈ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసినప్పుడు మనకి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. సో ఏంటి ఆ రూల్స్, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి ద సేమ్ యాజ్ ఎ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఏదైతే ఉందో కన్స్ట్రక్టర్ కూడా మనకి అదే ఉండాలి. నో ఎక్స్ప్లిసిట్ రిటర్న్ టైప్, అంటే రిటర్న్ ఏదైనా ఒక వాల్యూస్ రిటర్న్ చేస్తాం కదా, అలా ఏం ఉండదు కన్స్ట్రక్టర్లో. కన్స్ట్రక్టర్ రిటర్న్ టైప్ అంటే అదేనండి, వాయిడ్ అని ఇంట్ మెయిన్ అని ఇస్తే మనం ఏదో ఒక వాల్యూని రిటర్న్, సపోజ్ ఎడిషన్ చేసామనుకోండి, ఇలా చేసామనుకోండి, ఇంట్ సి ఈక్వల్స్ టు A+B ఎడిషన్ చేస్తాం, మనం ఏం చేస్తాం, రిటర్న్ సి చేస్తాం. సో అంటే ఈ రిజల్ట్ని మనం రిటర్న్ చేస్తున్నాం. సో ఇట్లాంటి రిటర్న్ టైప్స్ ఏమీ కూడా మనకి కన్స్ట్రక్టర్లో ఉండవు. అండ్ కన్స్ట్రక్టర్ కెనాట్ బి అబ్స్ట్రాక్ట్, స్టాటిక్, ఫైనల్, సింక్రనైజ్డ్. అంటే ఈ వేటిని కూడా మనం యూస్ చేయకూడదు, ఈ కీవర్డ్స్ నేటిని కూడా మనం కన్స్ట్రక్టర్స్లో యూస్ చేయకూడదు. అది మనకి రూల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, పబ్లిక్ క్లాస్ మెయిన్, ఇందులో నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను, ఇయర్ అండ్ నేమ్. ఇది నా కన్స్ట్రక్టర్, ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. మీరు కావాలంటే
నార్మల్ నో ఆర్గ్యుమెంట్స్ కన్స్ట్రక్టర్ ఒకటి రాయొచ్చు. ఇంకా నేను ఇక్కడ 2 పారామీటర్సే కదా రాశాను, మీరు పారామీటర్స్ పెంచుకొని రాయొచ్చు, తగ్గించుకొని రాయొచ్చు. ఎన్ని కన్స్ట్రక్టర్స్ కావాలంటే అన్నీ రాసుకోవచ్చు, లిమిటేషన్ ఏమీ ఉండదు. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ చేశాను. మోడల్ ఇయర్లో ఇయర్, నేమ్లో నేమ్. సో ఇక్కడితో మీకు ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ స్టార్ట్ అయింది. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, మనకి ఎక్కడి నుంచే కదా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మై కార్. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడికి వెళ్ళి సో ఇవి ఇలా ఇనిషియలైజ్ అయినాయి అని తెలుస్తుంది కదా. సో అందుకని ఈ వాల్యూస్ ఇయర్లో ఇనిషియలైజ్ అవుతాయి, ఈ వాల్యూస్ ఈ నేమ్లో ఇనిషియలైజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, మై కార్ డాట్ మోడల్ ఇయర్ అంటే 1969 ప్లస్ మై కార్ డాట్ మోడల్ నేమ్ రిషి, 1969 రిషి అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. ఇది మనకి కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.